హాయ్ అండి. ఈరోజు ఫ్రాన్స్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూడండి. ముందు ఫ్రాన్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని నీళ్ళన్నీ ఎగిరిపోయేటట్లు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలాగా మేము లోన వేడికి బయట పెట్టేసుకున్నాము. పొయ్యి ఇవాళ గ్యాస్ బయట చేస్తున్నాం అన్నమాట. నైట్ 8కి చూస్తున్నారు కదా, పసుపు సాల్ట్ వేసేసుకుని బాగా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతూ ఉండగానే మనం పక్కన వేరే పాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని అవి ఫ్రై అవుతూ ఉండగా, ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా బాగా దోరగా వేగినట్లు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతుండగా మళ్ళీ మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. అందులో టమాటాలు ఒక 2-3 వేసుకోండి. నేను 1.5 బియ్యంకి వండుతున్నాను. ఇవి దోరగా వేగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ కూడా అందులో వేసేసుకోవాలి. ప్రాన్స్ చూస్తున్నారు కదా, అన్నీ దగ్గరికి ఫ్రై అయిపోయాయి. ప్రాన్స్ వేగి అవి కూడా కొంచెం మగ్గేటట్లు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వచ్చేటట్లుగా వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకా వేరే మసాలాలు, ధనియాలు, జీలకర్ర ఇలాంటివి ఏమీ వేయమండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా అంతే. ఎక్కువ స్పైసీ లేకుండా సాల్ట్ వేసుకుని కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత తగినంత ఆయిల్ ఉందో లేదో సరిపడా చూసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. 1.5 బియ్యానికి మీరు 1 గ్లాస్ వేస్తే దానికి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోండి. మసాలాలు ఇవి ఎక్కువ లేకుండా, ఎండాకాలం ఘాటుగా లేకుండా మంచిగా తినేటట్లు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. అన్ని మసాలాలు కట్ట వేసుకోకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బిర్యానీ మసాలా వేసుకుంటే సరిపోద్ది. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు బియ్యం కూడా మరిగిన తర్వాత సరిపడా బియ్యం కూడా కొద్దిగా ఆయిల్ రాసుకొని బియ్యానికి నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. అంతే. అయిపోయిన తర్వాత చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంది. ప్రాన్స్ బిర్యానీ ముద్దకి ఫ్రాన్స్ తగులుతూ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.